మాకైతే కెరీర్ గ్యాప్ వచ్చింది. ఆల్‌మోస్ట్ 2, 3 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ అయితే మాకు కెరీర్ గ్యాప్ వచ్చింది. మేమైతే మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాం ఐటీలోకి. సో, మాకెలా ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఐటీలో మనకు 2 టైప్స్ ఉంటాయి కదా! కోడింగ్ లేకపోతే నో కోడింగ్ అని చెప్పి. సో, ఈ టైప్ ఆఫ్ వాటిలో మేము ఏది చూస్ చేసుకోవాలో మాకైతే ఒక డైలమాలో అయితే మేమున్నాము. సో, మాకేం అర్థం కావట్లేదు. ఎట్లా చేయాలి? ఏ విధంగా చేయాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేది ఇంట్రెస్ట్ నాకే తెలియడం లేదు. బట్ నాకైతే మళ్ళా పని చేయాలని ఉంది. ఇట్లాంటి మెయిల్స్ అయితే నాకు చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏమంటే. సో, ఫస్ట్ నాకు అర్థమైంది ఏమంటే ఒక క్లారిటీగా ఒక రోడ్ మ్యాప్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 30+ మెయిల్స్ అయితే ఇదే కాన్సెప్ట్‌తో అయితే వచ్చాయన్నమాట. సో, ఒక క్లారిటీ ఇద్దాం. ఒక రోడ్ మ్యాప్ లాంటిది ఇద్దాము. సో, దాన్ని బేస్ చేసుకొని ఎవరికి వారే ఎవరైతే మళ్ళీ ఇలా కమ్‌బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళంతట వాళ్ళే అసెస్ చేసుకొని, ఒకటి చూస్ చేసుకొని ఖచ్చితంగా అయితే ఈ రోడ్ మ్యాప్ ద్వారా అయితే మీరైతే ఒక పర్టిక్యులర్ విజన్ అనేది మీకు వస్తుందన్నమాట. నేను ఏం చేయగలుగుతాను, ఏం చేయలేను అని చెప్పి. సో, ఎవరైతే మళ్ళీ ఇలా కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో, లేకపోతే ఒక పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, మెటర్నిటీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోవచ్చు, లేకపోతే మీకే హెల్త్ బాగుండకపోవచ్చు. సో, ఎవరైనా సరే ఇటువంటి ఇష్యూస్‌తో బాధపడుతూ కొన్నేళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐటీలోకి మళ్ళీ కమ్‌బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నారు. వాళ్ళైతే ఈ రోడ్ మ్యాప్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మందితో డిస్కస్ చేసి ఎందుకంటే ఈ 2 డేస్ వీకెండ్‌లో కూడా నేను చేసింది ఇదే అనమాట. సో, చాలా మందితో మాట్లాడి ఏ విధంగా అయితే వీళ్ళు మళ్ళా కమ్‌బ్యాక్ ఇవ్వగలుగుతారు. అది ఎఫెక్టివ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వగలుగుతారు అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ అనేది అయితే నేను క్రియేట్ చేశాననమాట. సో, ఇదొక 9 స్టెప్స్ ఉంటాయి. కొద్దిగా చాలా డీటెయిల్డ్‌గానే చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఏమంటే మీరు అండర్‌స్టాండ్ చేసుకోండి. ఎప్పుడు కూడా కమ్‌బ్యాక్ అనేది కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత చాలా కష్టం అనమాట. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో మామూలు వాళ్ళకి కూడా జాబ్స్ రావడం చాలా కష్టంగా ఉంది. మామూలు ఎక్స్‌పీరియన్స్ కంటిన్యూయస్‌గా ఉన్న వాళ్ళకి జాబ్ రావడానికి చాలా కష్టంగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇలా కెరీర్ గ్యాప్ ఉండి కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా చాలా అయితే కష్టపడాలనమాట. కష్టపడకుండా అయితే ఏది ఈజీగా రాదు. ఈరోజు కూడా మీరు మార్నింగ్ ఒక న్యూస్ చూసుంటారు. పీలేరుకు సంబంధించిన ఒక వ్యక్తి ఆల్‌మోస్ట్ 400 మంది దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర 2-4 లక్షల చొప్పున ఆల్‌మోస్ట్ 10,00,00,000 వరకైతే అతను తీసుకొని మొత్తానికి కంపెనీ అయితే తిప్పడం జరిగిందనమాట. సో, వాళ్ళందరూ కూడా పాపం అన్యాయం అయిపోయారు తర్వాత. సో, ఈ విధంగా ఏమంటే వెంటనే వచ్చేది మనకు. ఒకవేళ వెంటనే వచ్చినా సరే మీరే ఆలోచించండి. సరే మీరు కంపెనీలోకి వెళ్లారు. అది లెజిటిమేట్ కంపెనీ అనుకుందాం. మన దగ్గర రెలెవెంట్ స్కిల్ లేకపోతే మనం ఆ కంపెనీలో ఎలా సర్వైవ్ అవ్వగలుగుతాం? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటే ఏదన్నా ఒక బ్యాక్ డోర్ జాబ్ కానివ్వండి, లేకపోతే ఇటువంటి ఏదైనా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఏం పెట్టినా సరే మనకైతే రెలెవెంట్ స్కిల్స్ అనేవి ఉండాలి కదా! లేకుండా అయితే మనమైతే సర్వైవ్ అవ్వలేమనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ డెసిషన్ తీసుకుందామన్నా సరే కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు గాని, లేకపోతే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు గాని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పి ఈ ఫ్రేమ్‌వర్క్ చూడండి. మీరైతే ఫస్ట్ నేర్చుకోండి అనమాట. ఫస్ట్ ఒకటి డిసైడ్ అవ్వండి. సో, దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్స్ అనేది తీసుకోండి అనమాట. సో, ఫస్ట్ స్టెప్ ఏమంటే ఇంకైతే మనం వీడియోలో కలుపుదాం. ఫస్ట్ స్టెప్ ఏమంటే సెల్ఫ్ అసెస్ చేసుకోండి మీరు. మీకు కెరీర్ గ్యాప్ ఉంది. మీకు ఇదివరకు ఐటీలో పనిచేసిన అనుభవం ఉంది. బట్ మధ్యలో కెరీర్ గ్యాప్ వచ్చింది. లేకపోతే మీరు వేరే దాంట్లో నుంచి ఇందులోకి రావాలనుకుంటున్నారు. వేరే ఫీల్డ్ నుంచి ఐటీలోకి రావాలనుకుంటున్నారు. సో, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే సెల్ఫ్ అసెస్ చేసుకోండి. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీ స్కిల్స్ మీకు ఏవచ్చు? యాస్ ఆఫ్ నౌ మీ స్కిల్స్ ఏవచ్చు? ఆ స్కిల్స్‌ని మీరు పర్టిక్యులర్ ఈ జాబ్‌కి ఏదైతే మీరు ఐటీలోకి వద్దాం అనుకుంటున్నారో, ఆ జాబ్‌కి మీరు ఎలా యూజ్ చేయగలుగుతారు అనేవి మీరు ఒక అసెస్‌మెంట్‌లా చేసుకోండనమాట. సో, నాకైతే కోడింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో, నేను మళ్ళా కోడింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి. మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చు? సి వచ్చా? పైథాన్ వచ్చా? లేకపోతే జావా వచ్చా? సో, ఇదివరకు మీరు ఏం చేసేవాళ్ళు? జావా స్క్రిప్ట్ మీద చేసేవాళ్ళా? ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా చేసేవాళ్ళా? బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా చేసేవారా? లేకపోతే డేటాబేస్ మేనేజ్ చేసేవాళ్ళా? మీకేమైనా ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాయడం చాలా ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే మీరు నో కోడింగ్ చేసుకుందంటే మీరు ప్రాజెక్ట్ మేనేజర్‌గా వర్క్ చేశారు. లేకపోతే యూఎక్స్ అండ్ యూఐ డిజైనింగ్ చేసేవాళ్ళా? లేకపోతే డెవాప్స్ మీద వర్క్ చేసేవాళ్ళా? లేకపోతే టెస్టింగ్ చేసేవాళ్ళా? మీరు ఇదివరకు మాన్యువల్ టెస్టర్‌గా ఉండి ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్‌కి మీరు అప్‌డేట్ అవ్వాలనుకుంటున్నారా? సో, ఇటువంటివన్నీ కూడా మీరు ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండనమాట. నోట్ డౌన్ చేసుకొని ప్రతి స్కిల్‌ని కూడా మీరు అసెస్ చేసుకోండి. ఇప్పటి పరిస్థితికి నేను ఎంత రిలవెంట్‌గా ఉన్నాను వీటికి అని చెప్పి మీరు అసెస్ చేసుకోండనమాట. సో, దీని ద్వారా మీకు ఏమర్థమవుతుందంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కోడింగ్ వైపు వెళ్ళాలా? లేకపోతే నో కోడింగ్ జాబ్స్‌కి వెళ్ళాలని చెప్పి. సో, ఫస్ట్ మీరు ఇట్లా ఒక క్లారిటీ తెచ్చుకొని దానికంటూ గోల్ అనేది సెట్ చేసుకున్నామంట ఫస్ట్. ఓకే. నేను ఈ జాబ్‌కి ట్రై చేస్తాను. ఈ జాబ్‌కి అంటూ నేను ప్రిపేర్ అవుతానని చెప్పి మీరు ఫస్ట్ గోల్ పెట్టుకోండనమాట. సో, సెకండ్ స్టెప్ వచ్చేసి మీరిప్పుడు గోల్ పెట్టుకున్నారు కదా! గోల్ పెట్టుకున్న తర్వాత దానికి రిలవెంట్‌గా స్కిల్ అనేది అక్వైర్ చేసుకోవడం అనమాట. సో, మీరు ఆలోచించండి ఇప్పుడు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆహ్, ఏడబ్ల్యూఎస్ ఎవరైనా ఒక డెవాప్స్‌లోకి వెళ్దాం అనుకున్నారు. లేకపోతే ఎవరైనా ఒక డెవలప్‌మెంట్‌లోకి వెళ్దాం అనుకున్నారు. సో, వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్? సో, ఒక డెవలపర్ అవ్వాలంటే ఆయనకి చాలా తెలిసుండాలి. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి. నేను ఇదివరకు ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా పనిచేసేవాడిని. మధ్యలో 4 ఏళ్లు కెరీర్ గ్యాప్ వచ్చింది. సో, నేను ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నా. సో, నాకు జావా బాగా వచ్చు. సో, నేను జాబ్ మానేసే టైంకి జావా ఒకటొచ్చుంటే సరిపోయేది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏం కావాలి? జావాతో పాటు నాకు కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకోవాలి. స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ నేను చాలా బాగా నేర్చుకోవాలి. లేకపోతే నేనొక ఆండ్రాయిడ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నా. సో, ఆండ్రాయిడ్ నేర్చుకోవాలి నేను బాగా. అట్ ద సేమ్ టైమ్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్‌గా మారాలనుకుంటున్నాను కాబట్టి ఫ్రంట్ ఎండ్‌లో జావా స్క్రిప్ట్ బాగా నేర్చుకోవాలి. సో, దానికి రిలేటెడ్ ఫ్రేమ్‌వర్క్ ఏదైనా ఒకటి నేర్చుకోవాలి. రియాక్ట్ ఉంది, మనకి యాంగులర్ ఉంది. లేకపోతే వ్యూ జేఎస్ ఉంది, నెక్స్ట్ జేఎస్ ఉంది. ఇందులో ఏదో ఒక ఫ్రేమ్‌వర్క్ నేర్చుకుందాము. నేర్చుకున్న తర్వాత కొద్దిగా బ్యాక్ ఎండ్ అంతా నేర్చుకున్నాం కాబట్టి మనకి అలా వచ్చు కాబట్టి కొద్దిగా ఎస్‌క్యూఎల్ గాని లేకపోతే నో ఎస్‌క్యూఎల్ గాని
ఏదో ఒకటి నేర్చుకుందాము. ఈ విధంగా మీరేమంటే దానికి తగ్గ రిక్వైర్డ్ స్కిల్స్ అనేవి మీరు ఫస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ట్రై చేయండనమాట. ఎందుకంటే మీరు మానేసినప్పుడు పరిస్థితి ఒకలా ఉంది. ఇప్పుడు ఒకలా ఉంది కదా! సో, ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవాలనమాట. అప్‌డేట్ కూడా మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవాలనమాట. సో, మీరైతే ఫస్ట్ మీరొక టార్గెట్ పెట్టుకున్న తర్వాత దానికి ఇర్రెలవెంట్ స్కిల్స్ ఏమున్నాయో వాటినైతే అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే ట్రై టు గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా వస్తుంది? మాకు ఇంకా జాబ్ రాలేదు కదా! అంటే మీరు ట్రై చేయండి. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్‌కి కొలాబరేట్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్‌కి అయితే ట్రై చేయండి అనమాట. సో, ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే పర్సనల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు ఆ ఎన్వైర్న్‌మెంట్‌లోకి మీరు మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో, ఈ విధంగా ఉంటుంది. ఒక ఎన్వైర్న్‌మెంట్ ఇట్లా ఉంటుంది. ఎందుకంటే చాలా చేంజెస్ అయితే వచ్చుంటాయనమాట. ప్రెజెంట్ దానికి తగ్గ చేంజెస్ ఏం జరుగుతున్నాయి? లేకపోతే మళ్ళా మీరు ఒక ఫ్లోలో పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే ఇట్లా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారో. అంతేగాని నాకు జాబ్ వచ్చేంత వరకు నేనేం చేయను. ఎందుకంటే నేను ఏం చేయాలన్నా సరే నాకైతే మనీ ఉండాలి. లేకపోతే నాకు మోటివేషన్ ఉండాలి. సో, నేను ఏదైనా నాకు డబ్బులొస్తేనే నేను చేస్తానని చెప్పి అలా ఉండిపోద్దనమాట. మీరేం చేస్తారంటే అట్‌లీస్ట్ ఒక పర్సనల్ ప్రాజెక్ట్ అనేది చేయడానికి ట్రై చేయండనమాట. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టేసేయండి. మీ అంతట మీరే ఒక పర్సనల్ ప్రాజెక్ట్ అయితే చేయడానికి స్టార్ట్ చేయండనమాట. మీరొక డిజైనర్ అనుకోండి. మీ అంతట మీరే ఒక అప్లికేషన్ డిజైన్ చేయండి. లేకపోతే మీరొక డెవలపర్ అనుకోండి. మీ అంతట మీరే ఒక ప్రాజెక్ట్‌ని అయితే డెవలప్ చేయడానికి ట్రై చేయండనమాట. సో, మీ అంతట మీరే ఒక ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెట్వర్కింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు డే 1 నుంచి మీరు ఫిక్స్ అయిన తర్వాత మీరు నో కోడింగ్ జాబా లేకపోతే కోడింగ్ జాబ్ అని ఫిక్స్ అయినప్పటి నుంచి డే 1 నుంచి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఒక జావా డెవలపర్ లేకపోతే ఒక డిజైనర్ లేకపోతే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లేకపోతే ఒక డెవాప్స్ ఇంజినీర్ ఒక టెస్టర్ ఒక ఆటోమేషన్ టెస్టర్ ఏదైతే మీరు గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ కి తగ్గట్టుగా ఎవరైతే అట్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో పెద్ద ఎంఎన్సీస్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళనైతే లింక్డ్ఇన్ లో మీరైతే వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టండి. ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే ఇలా ఒక 100 మంది 200 మందికి మీరు పెట్టిన తర్వాత వాళ్ళు డైలీ పోస్ట్ చేస్తుంటారు. పోస్ట్ చేయొచ్చు, పోస్ట్ చేయకపోవచ్చు. బట్ కొంతమంది ఏమంటే కొన్ని పేజెస్ ఫాలో అవుతుంటారనమాట. సో, వాళ్ళు ఫాలో అయ్యే పేజెస్ కూడా మీకు సజెషన్స్‌లో వస్తుంటాయి. సో, ఇట్లా ఫాలో అవ్వడం వల్ల లేకపోతే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అట్ ప్రెజెంట్ ఏం ట్రెండింగ్‌గా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది మీకు బాగా తెలుస్తాయన్నమాట. కరెంట్ మార్కెట్‌లో జరుగుతున్న ఈవెంట్స్ కానీ, సెమినార్స్ కానీ, వర్క్‌షాప్స్ కానీ ఇట్లాంటివన్నీ మీకు చాలా తెలుస్తూ ఉంటాయన్నమాట. చాలా మీటప్స్ అవుతుంటాయి మీకు రిలేటెడ్‌గా ఆ టెక్నాలజీలో. సో, ఇవన్నీ మీకు తెలుస్తుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అప్ టు డేట్‌గా ఉంటారన్నమాట. మీరు నేర్చుకుంటున్న దాని మీద. అట్ ద సేమ్ టైమ్ ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ ఆ పర్టిక్యులర్ వ్యక్తి పనిచేసే కంపెనీలో గనుక ఉందంటే వాళ్ళైతే మీరు రిఫర్ చేయడానికి అడగండనమాట. నన్ను రిఫర్ చేయండి. నాకు కెరియర్ గ్యాప్ ఉంది. బట్ ఏమంటే నేనైతే చాలా స్కిల్డ్‌గా ఉన్నాను. నేను నేర్చుకున్నానని చెప్పి చెప్పడానికి ట్రై చేయండనమాట. చెప్పి వాళ్ళకైతే పింగ్ చేయండి. పింగ్ చేసి ఈ విధంగా చెప్పండి మీ గురించి అంతా కూడా. సో, ఇదొక మంచి ఛాన్స్ అనమాట. సో, నెట్వర్కింగ్ అనేది పెంచుకోండి. నెక్స్ట్ మీరేం చేస్తారంటే ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇది మ్యాండేటరీ కాదు. బట్ ఏమంటే చేస్తే ఏమంటే మనకు అలానే కెరియర్ గ్యాప్ అనేది ఉంది కాబట్టి ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ద్వారా మనం వాళ్ళకి చెప్పొచ్చు. నేనైతే ఐడియల్‌గా లేను. ఖచ్చితంగా నేను ఐడియల్‌గా లేను. చాలా నేర్చుకున్నాను. నేను డెవాప్స్ మీద ఇదివరకు పని చేశాను. మధ్యలో నాకు కెరియర్ గ్యాప్ వచ్చింది. నేనైతే ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ చేశాను. నేనైతే ఐడియల్‌గా లేను. సో, నెక్స్ట్ లెవెల్స్ కంటూ నేను అప్లై చేసుకుంటూ వెళ్ళాను. నా స్కిల్స్ అనేది నేను ఎన్హాన్స్ చేసుకున్నాను. సో, ఆర్కిటెక్ట్ లెవెల్ లేకపోతే ఒక ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్ లెవెల్ వరకు నాకైతే వచ్చు. సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఇదిగో ప్రూఫ్ అని చెప్పి మీరు కనుక ఇటువంటి లెజిటిమేట్ కంపెనీస్ కనుక మీరు గనక సర్టిఫికేషన్స్ కనుక చూపించారంటే మీకైతే మంచి మీ మీద ఫస్ట్ నమ్మకం కుదురుతుందన్నమాట వాళ్ళకి. ఓకే. ఇతనైతే ఏదో చేయడానికి ట్రై చేసాడు. అట్‌లీస్ట్ ఇతనైతే ఐడియల్‌గా లేడు. కెరియర్ గ్యాప్ అని చెప్పి సైలెంట్‌గా ఏదో చేసుకోకుండా ఇతనికైతే మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కంటిన్యూ చేశాడు లెర్నింగ్ అనేదైతే అని మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమే అండ్ ఆన్‌లైన్ ప్రెజెన్స్ అనమాట. దయచేసి నేను చెప్పేదేమంటే ప్రతి జాబ్‌కి సపోజ్ మీరొక డెవాప్స్ ఇంజినియర్ లేకపోతే ఆటోమేషన్ టెస్టర్ అనుకోండి. మీరు కంపెనీకి అప్లై చేస్తున్నారు. అప్లై చేస్తున్నప్పుడు మీరేంటే జనరలైజ్డ్‌గా ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని దాన్నే తిప్పి తిప్పి అన్ని కంపెనీలకి అప్లై చేయొద్దనమాట. సో, సపోజ్ మీరు ఒక వేరియస్ కంపెనీస్ ఒక ఎంఎన్‌సి గాని లేకపోతే స్టార్టప్ గాని లేకపోతే ఒక మిడిల్ ఒక మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ గాని లేకపోతే కొన్ని అప్పుడే కొన్ని ఇంకా మరీ స్టార్టింగ్ లెవెల్‌లో ఉన్న స్టార్టప్స్ ఉంటాయన్నమాట. అటువంటివి గాని లేకపోతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ వీటికి అప్లై చేస్తున్నప్పుడు ఏమంటే ఆ పర్టిక్యులర్ కంపెనీకి తగ్గట్టుగా మీరైతే మీ రెజ్యూమేని క్యూరేట్ చేయండి. ఎప్పుడు కూడా ఒకటే జనరలైజ్డ్ రెజ్యూమే అన్ని కంపెనీస్‌కి పంపొద్దనమాట. ఎందుకంటే వేరీ అవుతూ ఉంటుందనమాట. మీరు ఎప్పుడైతే ఆ కంపెనీకి తగ్గట్టుగా మీరు టైలర్ చేసి మీ రెజ్యూమేని పంపారో వాళ్ళకి కూడా మీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. దిస్ గై ఈస్ నాట్ లైక్ ఎవ్రీవన్. హి ఈస్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆర్ టార్గెటింగ్ అవర్ కంపెనీ ఓన్లీ అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుందనమాట. సో, ఎక్కువ మిమ్మల్ని అయితే కన్సిడర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందనమాట. సో, మీ రెజ్యూమేని అయితే మీరు కెరియర్ గ్యాప్‌లో మీరు ఏ విధంగా అయితే మిమ్మల్ని మీరు ఎన్హాన్స్ చేసుకున్నారు, మీ స్కిల్స్, ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్‌గా వివరించండనమాట. సో, వివరించి అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఆ పర్టిక్యులర్ కంపెనీకి తగ్గట్టుగా మీ రెజ్యూమ్‌ని మీరు టైలర్ చేసుకోండి. సో, ఇదొక పాయింట్ అనమాట. సో, నెక్స్ట్ స్టెప్ మీరేం చేయాలంటే మీరు కెరియర్ గ్యాప్ వచ్చింది. ఒక 5 ఇయర్స్ కెరియర్ గ్యాప్ వచ్చిందనుకుందాం. 5 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత మనకి సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఒక స్టాగ్నేట్ స్టేజ్‌లో ఉంటాయన్నమాట. ఎందుకంటే అంతవరకు మనం పనిచేసిన ఎన్వైర్న్‌మెంట్‌లో పని చేయము. మనకైతే ఖచ్చితంగా గ్యాప్ వచ్చింది. మనం ఏమంటే సాఫ్ట్ స్కిల్స్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్. ఎలా అయితే మనం ఈ టెక్నికల్ స్కిల్స్ అవన్నీ అక్వైర్ చేసుకుంటున్నామో అట్ ద సేమ్ టైమ్ మనకు ఒకవేళ ఆపర్చునిటీ వచ్చిందనుకోండి. మనం వెంటనే మింగిల్ అవ్వాలి. వెంటనే అందరితో కనెక్ట్ అవ్వాలా లేకపోతే ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో మనం
మనం ఏమంటే కలిసిపోవాలంటే మనకి సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇంగ్లీష్ స్పీకింగ్, కమ్యూనికేషన్ మీద మొత్తం అంతా కూడా లేకపోతే పక్క వాళ్ళతో మాట్లాడడమో, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లేకపోతే టీమ్ వర్క్, కొలాబరేషన్, లేకపోతే లీడర్‌షిప్ ఇటువంటి వాటి మీద కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండనమాట. సపోజ్ మీకేమైనా ఒక మాట్లాడడంలో మీకైతే ఇబ్బందుంది. రోజు ఒక అద్దం ముందు నుంచొని మాట్లాడడానికి ట్రై చేయండనమాట. లేకపోతే మీరు టీమ్ వర్క్‌లో మింగిల్ అవ్వలేదు. మీకొక గ్యాప్ రావడం వల్ల ఏమంటే మీకు టీమ్‌లో పనిచేయడం మీకు అలవాటు పోయింది. సో, మీరైతే టీమ్‌తో ఎక్కువ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతో గానో, లేకపోతే ఎక్కువ మంది మీకు తెలిసిన ఫ్రెండ్స్‌తో గాని, వీళ్ళతో గాని ఎక్కువ గడపడానికి ట్రై చేయండి. టీమ్ వర్క్ అయితే ఎక్కువ పెంపొందించుకోండనమాట. సో, ఈ స్కిల్స్ అనేవి ఐటీ ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా. సో, ఇటువంటివన్నీ కూడా మీరైతే స్టార్ట్ చేయండనమాట. కొంతమంది పబ్లిక్ స్పీకింగ్ క్లబ్స్ ఉంటాయి కదా! వాటిలో జాయిన్ అవ్వండి. మీ స్కిల్స్ అనేవి పెంచుకోండనమాట. సో, కమ్యూనికేషన్ కోర్సెస్ తీసుకోండి కుదిరితే. లేదు మేము వీక్‌గా ఉన్నాము, మాకు పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయంటే ఒక మంచి కోర్సెస్ తీసుకోండి, జాయిన్ అవ్వండి, పార్టిసిపేట్ చేయండి. మీ స్కిల్స్ అనేవి, మీ సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోండి అనమాట. సో నెక్స్ట్ మీరంతా చేస్తారు, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ఈ విధంగా టెక్నికల్ స్కిల్స్ అన్ని కూడా మీరు ఎన్హాన్స్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఇంటర్వ్యూస్ కూడా ప్రిపేర్ అవ్వండి అనమాట. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ అనేటువంటి ఆల్మోస్ట్ చాలా ఏళ్ళు దాటింది ఇప్పుడు. సో మళ్ళీ మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకుని మళ్ళీ వస్తున్నారు కాబట్టి ఇంటర్వ్యూస్ కూడా అట్ ద సేమ్ టైం మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇంటర్వ్యూస్ కూడా ప్రిపేర్ అవ్వండి, మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వండి, లేకపోతే మీకు మీరే క్వశ్చన్స్ ఇచ్చుకోండి, వాటిని మీరే ఆన్సర్ చేసుకోండి, కొన్ని బిహేవియరల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఏమంటే ఎందుకంటే మనకు ఆపర్చునిటీ ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలుసు. ప్రతి లెవెల్‌కి మనం అయితే రెడీగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ టైంలో కెరియర్ గ్యాప్ తర్వాత ప్రతి ఆపర్చునిటీ కూడా మనకు గోల్డెన్ ఆపర్చునిటీ కింద. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ రావడమే చాలా కష్టం. అందులోనూ కెరియర్ గ్యాప్ తర్వాత ఆపర్చునిటీ రావడం అనేది వెరీ, వెరీ ఇంకా హైలీ చాలా డిఫికల్ట్ అనమాట. సో అటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు, దాన్ని 2 చేతులతో ఒడిసి పట్టుకోవాలన్నమాట. సో మీరు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారో ప్రతి పాయింట్‌ని టచ్ చేయండి. ప్రతీది కూడా నేర్చుకోండి అనమాట. సో ఇంటర్వ్యూస్‌లో ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, బిహేవియరల్ క్వెషన్స్‌కి ఎట్లా ఆన్సర్ చెప్పాలి, ఇవన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వండి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీరైతే పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండండి. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఒక రకంగా ప్రతి దానికి అప్‌డేట్ అవుతూ ఉండండి. రోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండండి. ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండండి. నాకొస్తుంది, నేను చేయగలుగుతాను అన్న మైండ్ సెట్‌తోనే ఉండండనమాట. ఎందుకంటే ఈ టైంలో పాజిటివ్‌గా లేకపోతే చిన్న చిన్న వాటికి మనం గనక షేక్ అయిపోతే ఖచ్చితంగా మనం అనుకున్నైతే టార్గెట్ రీచ్ అవ్వలేము. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే డీమోటివేట్ ఎక్కువైపోతూ ఉంటాం అనమాట. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడెందుకు నీకు జాబ్ మళ్ళా, ప్రస్తుతం బానే ఉన్నావు కదా అని చెప్పి మనం డీమోటివేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బట్ వాళ్ళకి చెప్పండి, లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ప్యాషన్ ఉంది, నేను చేయాలనుకుంటున్నా అని చెప్పి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి అనమాట. చేసి మీకు మీరే మోటివేషన్ ఇచ్చుకోండి. నా ఉద్దేశంలో ఏమంటే మోటివేషన్ కన్నా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డిసిప్లిన్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో మీరు ఒక రోజు ఒకటి మొదలుపెట్టారంటే ఎవ్రీడే దాన్నైతే కంటిన్యూ చేసి అల్టిమేట్‌గా ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో పాజిటివ్‌గా ఉండండి, పర్సిస్టెంట్‌గా ఉండండి. ఎటువంటి వచ్చినా సరే మధ్యలో ఆపేది. ఎందుకంటే ఇది మీకు మీ గురించి చేసుకుంటున్నారనమాట. సో మళ్ళా కమ్‌బ్యాక్ ఇవ్వాలన్నది మీ యొక్క ఐడియా. సో దానికి తగ్గట్టుగానే మనకు ప్రతి యాక్షన్ ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఒక స్టెప్స్ అయితే మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా దేర్ ఇస్ ఎ హై ఛాన్స్ దట్ యూ గెట్ ఇంటూ ఎ గుడ్ జాబ్ అనమాట. సో ఇవైతే ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైమ్ ఇది జస్ట్ ఒక అప్రోచ్ మాత్రమే. ఈ అప్రోచ్‌లో మనం ఎంతవరకు ముందుకెళ్తాం అన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరైతే డెఫినిట్‌గా మీ ఎఫర్ట్స్ అయితే కన్సిస్టెంట్‌గా పెట్టండి. ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారని చెప్పి నేనైతే నమ్ముతున్నా. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీరు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే చేయండి. ఎవరైతే ఇలా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై.